హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోమో వచ్చింది, అదిరిపోయిందనుకో. దాంతోపాటు నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ దయచేసి వినండి. నాకు కానీ ఈ వీడియోకు 100 లైకులు 100 కామెంట్లు వచ్చినాయనుకో, వాటిలో ఎవరికైనా లాటరీ రూపంలో ఒకరికి సామ్సంగ్ ఫోన్ ఇస్తాను. జోక్ చేయలేదు, సీరియస్గానే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వస్తే, పాపం టేస్టీ తేజని చూస్తే ఎవరికైనా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎటువంటి మనిషి అయినా చూసినా కానీ బిగ్ బాస్ని అడుగుతున్నాడు, సార్ ఎటువంటి తప్పులు చేసినా క్షమించండి సార్, మా అమ్మను మాత్రం పంపిండి ప్లీజ్ అని. ఎవరికైనా ఈ తేజ ఏడ్చేది చూస్తే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. దాంతోపాటు కనీసం బిగ్ బాస్ ఒకసారి కనికరించి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఏమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఇస్తాడు అవకాశం, నాకు సార్ వచ్చినాకైనా కంపల్సరీ పంపిస్తాడు బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ అమ్మను అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. ఆ అబ్బాయి అక్కడి నుంచి రోహిణి వాళ్ళ అన్న కొడుకు అనుకుంటాను, బయట నుంచి వస్తా అంటే భలే ఉంది, క్యూట్గా మాట్లాడుతున్నాడు. నానమ్మ ఎదురా అని రోహిణి అడిగితే వస్తాందని చిన్నగా ఏం క్యూట్గా చెప్తాడు. రోహిణి వాళ్ళమ్మ వచ్చి విష్ణుప్రియ కాడికి వచ్చి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మేమందరం ఉన్నాము, నన్ను మీ అమ్మని అనుకో అని అంటుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఆ అబ్బాయిను పాపం టెస్ట్ తేజ నేను బాగున్నానా అంటాడు, బాగలేవని చెప్పేకి అందరూ నవ్వుతారు. ఇంత చిన్న వయసులో డేర్గా మాట్లాడుతున్నాడు చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. మామయ్యను అన్నని అడుగుతాడు తేజ, మామయ్య అంటాడు, భలే ఉంటుంది ఆ సీను. నిఖిల్ ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు పిల్లోడిని, నువ్వు మంచోడు అంటే ఎంత మంచోడు అంటే చాలా మంచోడిని అని చెప్తాడు. పిల్లోడిని అవినాష్ ఎత్తుకొని టేస్ట్ చేసాను, వీడు స్విమ్మింగ్ పూల్ వీడి బెడిఫుల్ అంటానే ఏమి అర్థమైందో నవ్వుతున్నాడు పక్క. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.